అమెరికా పోవాలంటే కష్టమే. ఒకప్పుడు అమెరికా పోవాలంటే స్టూడెంట్ వీసా తీసుకొని యూనివర్సిటీలో చదువుకుంటూ సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హాయిగా చదువుకోవచ్చు. ఇకపై అలా కుదరదు. పార్ట్ టైం జాబ్ చేస్తే ఎత్తి బయట వేస్తా ఉంటున్నాడు ట్రంప్ మావయ్య. సర్లే H1B వీసా తెచ్చుకుని జాబ్ చేసుకుందాం అని అనుకోకండి. తక్కువ శాలరీ అయినా పర్లేదు, వీసా వస్తే చాలు అని అనుకోకండి. శాలరీలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు మాత్రమే ఈ H1B వీసాలు ఇచ్చేలా చేశాడు. మా బాబాయ్కి అమెరికాలో పానీపూరి బండి ఉంది, పునుగులు బండి ఉంది. ఆ హోటల్ని అడ్డం పెట్టుకుని వీసాలు ఎంచుకొని పోతా అంటే ఇకపై కుదరదు. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అర్హత కలిగిన జీతం 2 లక్షలు అనుకుంటే అది ఇప్పుడు 4 లక్షల వరకు పెరిగిందని అర్థం. అలా జీతం ఇస్తున్నట్టుగా ఆ కంపెనీ చూపించాలి, అలాగే ట్యాక్స్ కూడా చూపించాలి. ఇండియా తెలివితేటలు వాడితే కంపెనీ క్లోజ్ అవుద్ది. స్టూడెంట్ వీసాలు వేసుకుని వచ్చాక చదువుకుని వెళ్ళిపోవాలి. ఇకపై ఉద్యోగం వెతుక్కుంటా ఇక్కడే ఉంటా అంటే కుదరదు. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నోడిని చూసి పటాయిద్దాం అనుకున్న ఇండియా అమ్మాయిలకు ఇకపై కష్టమే. గ్రీన్ కార్డు ఉంటే అది వాడికి మాత్రమే, నీకు వర్తించదు. సర్లే డిపెండెంట్ గా అయినా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నారు, ఎత్తి బయట నూకేస్తా అంటున్నాడు మామయ్య. మీ భార్య ప్రెగ్నెంట్ అయ్యి అమెరికాలో బిడ్డ పుడితే ఒకప్పుడు మా చిన్నోడు చిన్నదానికి అమెరికా పౌరసత్వం ఉంది, ఇకపై తల్లిదండ్రులు కూడా మేము కూడా ఇక్కడే ఉండొచ్చు అని అనుకోకండి. పుట్టిన బిడ్డలకు కూడా పౌరసత్వం రాదు అని చెప్పేశాడు ట్రంప్ మామయ్య. ఇలా కాదు, తెల్ల పిల్లని పెళ్లి చేసుకుని పౌరసత్వం తెచ్చుకుందాం అనుకున్నారు. ఎందుకు బ్రో, ఇంత చెప్పాక కూడా అమెరికాలో సెటిల్ అవ్వడానికి పందికొక్కులాగా ఆ దేశానికి బొక్కలు తవ్వడం.